అనగనగా ఒక కొంగ. ఆహా, ఏమి నా అదృష్టం! ఈ చెరువు నిండా చేపలు, పీతలు చాలా ఉన్నాయి. నేను జీవితాంతం కష్టపడకుండా హ్యాపీగా వీటిని వేటాడి తినొచ్చు. చెరువులోని చేపలని, పీతలని మరియు ఇతర జీవులని వేటాడుతూ ఆనందంగా జీవిస్తూ ఉండేది. అలా కాలం గడుస్తూ ఉన్న కొద్దీ కొంగ ముసలిది కావడం వల్ల వేటాడడానికి చాలా కష్టంగా మారింది. తినటానికి ఏమీ దొరకక బక్క చిక్కి నీరసంగా తయారైంది. ఒకరోజు అయ్యో, ఏమి నా దురదృష్టం! ఈ చెరువులో ఇన్ని చేపలు, ఇన్ని పీతలు ఉన్నా తినలేని స్థితి నాది. ఒక్కదాన్ని కూడా పట్టుకోలేకపోతున్నా. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమి చెయ్యాలిప్పుడు? ఒకరోజు చెరువు గట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా తనకు ఒక ఆలోచన తట్టింది. ఒక ఐడియా. అలా చేస్తేనే నా ఆకలి తీరుతుంది. ఆలోచన ప్రకారం ఒక పథకం వేసుకుని చెరువు గట్టు మీద ఏడుస్తూ కూర్చుంది. కొంగమామ, ఏమైంది? అంత దిగులుగా ఉన్నావు? ఏమీ లేదు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెద్దవాడినయ్యాను. ఇప్పుడు ఇక్కడే ముసలివాడిని అయ్యాను. కాని ఆ గుట్ట కింది గురువు చెప్పిన మాటలు వింటుంటే మనసు బాధగా ఉంది. ఏమి చెప్పారు? చూడు చిన్నోడా, ఆ గుట్ట కింది గురువు ఈ చెరువు భవిష్యత్తు గురించి ఏమి చెప్పారంటే, ఇంకా కొన్ని సంవత్సరాల వరకు వర్షాలు పడవు, కావున ఈ చెరువు త్వరలోనే ఎండిపోతుంది. మరేమిటి దీనికి పరిష్కారం? దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉంది. అది ఎంతో కాలంగా నీటితో నిండి ఉంది. ఇంకా చాలా సంవత్సరాల వరకు ఎటువంటి వర్షం పడకపోయినా కావలసినన్ని నీళ్లు ఉంటాయి. నేను ముసలివాడినయ్యాను కాబట్టి రోజుకు ఒకరిని మాత్రమే తీసుకెళ్లగలను. అది మీరు వస్తానంటే అలా ఒక్కొక్కరిని తీసుకెళ్లి అక్కడ వదిలేస్తాను. మిత్రులారా, విన్నారా? ఆ కొంగకి ఒక గురువు చెప్పాడు, ఈ చెరువు త్వరలో ఎండిపోతుందని, ఇంకా కొన్ని సంవత్సరాల వరకు వర్షాలు పడవని. ఇప్పుడు ఏమి చేద్దాం? కొంగ సహాయంతో మనమందరము ఒక్కొక్కరము ఆ చెరువులోకి వెళ్దాం, సరేనా? పదండి. ఆ విధంగా కొంగ రోజు ఒక చేపను తీసుకెళ్లి తింటూ ఉండేది. ఆహా, నా ఉపాయం భలే పనిచేసింది. ఈ కొంగ మొన్నటి వరకు బక్క చిక్కి నీరసంగా ఉంది. చేపలను ఇక్కడ నుంచి తీసుకెళ్లినప్పటి నుంచి బలంగా, చాలా హుషారుగా అయ్యింది. ఏదో జరుగుతుంది, చూస్తాను. కొంగ మామ, ఈ రోజు నన్ను తీసుకెళ్ళవా? నీతో వస్తాను. పద, నా వీపు మీద ఎక్కు, అక్కడికి తీసుకెళ్తాను. ఈ రోజు పీతను తినే అవకాశం దొరికింది. భలే ఉంటుంది. అలా ఎగురుతూ పోతూ ఉండగా పీత కింద చూసింది. బండపైన ఎముకలను చూసి, నా అనుమానం నిజమైంది. ఈ బండలపైన చేపలవి, పీతలవి ఎముకలు పడి ఉన్నాయి. ఈ కొంగ మమ్మల్ని మోసం చేసి చంపేస్తుందన్నమాట. ఉండు, దీని పని చెప్తాను. మామ, ఏమిటి ఇంకా చెరువు కనపడటం లేదు? మనం చాలా దూరం వచ్చేసాం కదా. తొందరలోనే ఈ పీత చావబోతుంది. నా నుంచి తప్పించుకుని ఎక్కడికి పోతుంది? నిజం తెలిసినా ఏమీ చేయలేదు. ఎలాగో నాకు ఆహారమైపోతుంది. ఇక్కడ చెరువు లేదు, ఏమీ లేదు. నా ఆకలి తీర్చుకోవటానికి నేను వేసిన పథకం ఇది. నిన్ను నమ్మితే నువ్వు ఇంత మోసం చేస్తావా? ఉండు, నీ పీక పిసికి చంపేస్తాను. ఆ విధంగా పీత తన పదునైన చేతులతో కొంగ మెడను గట్టిగా నొక్కి పట్టింది. కొంగ ఊపిరాడగా చనిపోయింది. ఈ విధంగా కొంగ తాను తవ్వుకున్న గుంతలో తానే పడింది.